నేరుగా ఏఐసిసి నుంచే జిల్లా పార్టీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ చేయడం అనేది సంతోషదాయకమైన విషయం. గతంలో కూడా అనేక సందర్భాలలో ఇది విమర్శ కాదు, ఇది కార్యకర్తలు అర్థం చేసుకోవాలి, నాయకులు అర్థం చేసుకోవాలి. ఏ ప్రోగ్రాం ఏఐసిసి ఇచ్చినా కూడా ఇక్కడ అందరూ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా ఏఐసిసి పిలిపించినా, పిసిసి పిలిపించినా, ఏ పిలుపు డిసిసి ఇచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్ గా చేస్తా ఉన్నారు. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. మా కార్యకర్తలు, ఇక్కడ ఉండబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి భయపడుతున్నారు, ఎవరితోటి మోసపోతున్నారు అంటే ఇందులో కూడా కొంతమంది ఎన్నికల ప్రొగ పార్టీ ఎన్నికలలో ఆ పోలింగ్ 3-4 రోజుల ముందు డబ్బులు తీసుకొని ఇంకో పార్టీ అది అయిపోయాక ఇవాళ అధికారం ఉందని చెప్పి మళ్ళీ తిరిగి ఈ పార్టీ, ఇటువంటి దుర్మార్గులను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీని 50 సంవత్సరాల కాలం పైన ఈ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుండి నడిపించిన నాయకుడు ఆయన. అటువంటి నాయకుడికే ఇక్కడ వెన్నుపోటు పొడుస్తూ ఉంటే కూడా పైన ఉన్న అధిష్టానం ఏఐసిసి పెద్దలు కూడా దృష్టికి వచ్చినా కూడా దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోకుండా పోతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం. కార్యకర్త లేని పార్టీ లేదు, నాయకుడు అంటూ ఉండడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండాను కింద కూడా మోసి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతున్నారు. ఈ ప్రాంతంలో అది నిలబెట్టేంత ధైర్యం, శక్తి కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం కూడా తెలియపరుస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ ఏఐసిసి పిలుపు మేరకు గాంధీ భవన్ లో ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు పెట్టుకోమన్నారు. జనరల్ స్థానంలో ఉన్న వాళ్ళకు 50,000, ఎస్సీ ఉన్న వాళ్ళకు 25,000 అని పెట్టడం జరిగింది. ప్రతిసారిలో పెడతా ఉన్నారు. పాపం ఎప్పుడు కూడా మా జ్ఞానసుందర్ గారు, మా గుడిపాటి నరసింహ గారు వీళ్ళు 20,000 కడుతూనే ఉన్నారు. కానీ పార్టీ మాత్రం వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, కానీ వీళ్ళు ఎవరు చేయట్లేదు. ఇది మరి పెద్ద రాబ్ గారికి వివరంగా మేము లిఖితపూర్వకంగా మేము మీకు ఇస్తామని కూడా నిలబడతా ఉన్నాం. ప్రతి సందర్భంలో ఇక్కడికి ఏఐసిసి నుంచో పిసిసి నుంచో ఒక అబ్జర్వర్ వస్తుడు వచ్చి ఇక్కడ మనం ముచ్చట ఇట్టుడు, కానీ అక్కడ ఏం చెప్తుడో ఏమైతే తెలియట్లేదు. కానీ ఇక్కడ ఉండబడిన కాంగ్రెస్ పార్టీ అదే కష్టాలు, అదే పోరాటాలు అంటే నలిగిపోతుంది తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో కూడా నష్టపోయి ఉన్నారు తప్ప ప్రభుత్వం వచ్చినా కూడా లబ్ధి పొందులు ఎవరైనా అంటే అయ్యారాం గయారాం వస్తున్నారు. ఈ పార్టీ బాగానే ఒకవేళ ఇంకో పార్టీ అధికారం వస్తే ఎంబడి చెంపల్లో ఎంబడి 3 రంగుల పోతే ఇంకో రంగు వస్తుంది. ఇలాంటి వాళ్ళను దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నారు, మన అందరం కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మన నాయకుడు దివంగత నాయకుడు దామోదర్ రెడ్డి లేకుండా కూడా ఆయన ఆశయం, ఆయన పోరాట పట్టిమ మన అందరిలో ఉంది. మనం అందరం కూడా ఎల్లవేళ కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మనం మన నాయకుడికి ఘన నివాళులు అర్పించాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏడికి వచ్చినా కూడా మనం నిలబెట్టాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాం. అయ్యారాంలో గయారాలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఇటువంటి వాళ్ళను గుర్తించాల్సిన అవసరం గ్రామ స్థాయిలో నాయకులకు ఉంది. ఇటువంటి నాయకులకు, ఇటువంటి పనిచేస్తులకు ఆ ఊళ్ళల్లో ఆ గ్రామాలలో ఎక్కడ అక్కడ దేశశుద్ధి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిలుపునిస్తా ఉన్నాం కూడా తెలియపరుస్తా ఉన్నాం. సోదరులారా, ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ దొంగలను గుర్తుంచుకోకపోతే, ఈ దొంగలకు మనం దేశశుద్ధి చేయకపోతే మనకు జరిగేది మనకే నష్టం. ఈ వ్యవస్థలు, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థకు చీడ, ఇట్లాంటి చీడ ఉన్న వాళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం. ఎట్లాగ ఎదురుపాటు అంటే ఎట్లా వాడు అంటే ఉంటాడు, ఆ సంగతి మనం కొట్లాడుతున్నాడు. యువతల మన కింద గేట్లు ఉంటాయి, ఇట్లా మనం పెడితే ఒడ్లో గిడ్లో పెడితే గాలి కింద పదిపో కానీ అవి తులుస్తా ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే
ఇటువంటి వార్తలను ఇటువంటి దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ ప్రాంగణంలో ఉన్నారు, అప్పడుతూ ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు సందర్భంగా వాళ్ళకి మాట్లాడలే, దయచేసి చెప్తా ఉన్నాను. బుద్ధి మార్చుకొని మీరు పార్టీకి పనిచేయాలనుకుంటే ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేయాలి తప్ప లీడర్ల కాడికి వచ్చి పోజులు కొడితే, మంత్రుల కాడికి వచ్చి పోజులు కొడితే దేహశుద్ధి మాత్రం తప్పదు. ఏదో ఒకటి అవుతుందని కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఆవేశంతో ఆగ్రహంతో కాదు, కడుపున్న ఆవేదన చెప్తున్నా. ఇక్కడ జరిగిన 2-3 సందర్భాల ఎన్నికలలో జరిగిన నష్టాన్ని మన నాయకులు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిలో అది మాత్రం మన కార్యకర్తలు ఎవరు మర్చిపోలేదు, ఎవరు మర్చిపోకూడదు ఉండరు. కాబట్టి మనందరం కూడా ఎవరు వెనక పోవాల్సిన అవసరం లేదు. మన కార్యకర్త మన నాయకుడు ఇచ్చిన ధైర్యం, ఉన్నో ధైర్యం, పోరాట పటిమ ఆయన కాడ చూసి నేర్చుకున్నామని దాన్ని మనం ఖచ్చితంగా మనం ఆయన నాయకత్వాన్ని చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలబెట్టాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ, నిన్న వారి పేరు మీద మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పి గోదావరి జిల్లా ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ కు దామోదర్ రెడ్డి అని దాన్ని ప్రకటించడం 24 గంటల్లో జీవో విడుదల చేస్తానని మన ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజే ఆ కార్యక్రమాలు కూడా డిపార్ట్మెంట్ పరంగా ఈ రోజు మండే డిపార్ట్మెంట్ పరంగా ఆల్రెడీ అది ప్రాసెస్ నడుస్తా ఉంది. మన ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకుని తరఫున, మన ప్రాంతం తరఫున మన నాయకుని పేరు పెట్టినందుకు, మనం అడగానే మన నాయకుని పేరు పెట్టినందుకు వారికి ఎల్లవేళ రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కార్యకర్తలందరం కూడా ఎప్పటికి కూడా కట్టుబడి ఉండాలి. వారి నాయకత్వం నడవాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారికి ఈ ప్రాంతంలో చేసిన పోరాటానికి వారికి సముచితమైన ఆ పేరు పెట్టి గౌరవం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం, ఎవరు కూడా ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. మనకు దామోదర్ రెడ్డి గారు ఇచ్చిన నాయకత్వం ఉంది. దామోదర్ రెడ్డి గారు కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి గారు మన నాయకత్వం ఈ ప్రాంతంలో ఈ రెండు తాలూకాలలో ముందుండి నడిపిస్తాడు. మనం అందరం కూడా సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. జై దామన్న, అమర్ దామన్న, అమర్ దామన్న, అమర్ దామన్న.